సాధారణంగా వారి దర్శనానికి ఓం నమః శివాయ ఓంకారరూపిణి పన్నెండు సిరిసిల కళ్యాణము పడిన గన్నకు కళ్యాణము దేవి కళ్యాణము ఆకాశవేణి కళ్యాణము అదే దేవి కళ్యాణమా ఆకాశవేణి ఇక్కడ కదా సార్ అదే దేవి కళ్యాణమా ఆకాశవేణి కళ్యాణమా తల్లి దేవతాభ్యో నమః. మల్లె వెంకటకన్న గారు మైత్రి మైసమ్మ ఇప్పటికీ చల్లగా కాపాడాలని వారిని వారి కుటుంబాన్ని సదా ఇళ్ళకాలం మైసమ్మ తల్లి దేవాలయంలో కాలనీవాసులంతా కూడా అమ్మవారి కళ్యాణోత్సవాన్ని జరుపుతున్నటువంటి శుభ సందర్భాన ఇక్కడ వచ్చినటువంటి మా సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కళాకారులు అందరినీ హృదయపూర్వకంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మైసమ్మ తల్లి గ్రామీణ ప్రాంతాల్లో కాలనీలు రాకముందే గ్రామాలలో ఉండేటువంటి దేవాలయాలు ఎల్లమ్మ తల్లి మైసమ్మ అనేటువంటి దేవాలయాలే మన గ్రామాల్లో ఉంటాయి. మరి ఆ దేవాలయాన్ని మీరు కాలనీ వచ్చిన తర్వాత కూడా ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న భగవంతుడు అమ్మవారు మనందరినీ
కష్టాలు లేకుండా సమస్యలు లేకుండా కాలనీలో అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు నమస్కరిస్తున్నాను. పిలవగానే తానున్నానంటూ మన కాలనీ శ్రీ 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 మైత్రి మైసమ్మ వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మన 23వ వార్డు కౌన్సిలర్ సిద్ధంకి కృష్ణారెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ అధినేతలందరూ ఎవరైతే ఈ కళ్యాణానికి వచ్చారో ప్రత్యక్షంగా తిలకిస్తున్నారో వారందరికీ మరొకసారి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కృష్ణ మైత్రి మైసమ్మ ఆలయంలో జరుగుతున్న కళ్యాణోత్సవంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి స్వాగతం పలుకుతూ, అన్న గత 8-9 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మనము కళ్యాణం ఇక్కడ నిర్వహిస్తున్న ఘనంగా సంవత్సరం ఇంకా దాన్ని ఇంకా ఘనంగా చేసుకుంటూ పోతున్నారు. సో మేము 100% అన్న వచ్చిండు, మీ ప్రాబ్లమ్స్ విన్నాడు, ఎలక్షన్స్ లలో కూడా వచ్చిండు, మీ ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ కూడా చేశాము. మీ అందరికీ ఏదైతే ఆతృతగా ఉందో అన్న చెప్తాడు అనేది అన్న ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడారు. రేపు వచ్చి ఆ బౌండరీ ఫిక్స్ చేయమన్నారు. ఫిక్స్ చేసి ముఖ్యంగా మన గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఆ డ్రైన్ బయటకు వెళ్ళేది అంటే తీసుకెళ్లేది మన ప్రయత్నంగా ఉంది. ఖచ్చితంగా అది ఫిక్స్ చేస్తారు. కమిషనర్ గారికి కూడా చెప్పారు ఇప్పుడు రమ్మని. కమిషనర్ గారికి కూడా అన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు ఫిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ అన్న దానికి ఫండ్ గిట్లా అంటుందన్న బయటికి వెయ్యాలి. ఎందుకంటే గత 8-10 సంవత్సరాల నుంచి మైత్రి కుటీర్ కానీ, లక్ష్మారెడ్డి పాలెం కానీ, లుంబిని ఎన్క్లేవ్ కానీ ఒక 15-20 కాలనీలు చాలా ఇబ్బంది పడుతున్నారన్న. పక్కన దర్పల్లి వానికుంటలో ఆగి కొద్దిగా ఇష్యూస్ తోని అది ముందుకు పోలేదు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్ అట్లనే కమిషనర్ చేసిన తర్వాత దాంట్లో ఫండ్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి వర్క్ ఇమీడియట్ గా అవుతుంది. ఒక్కసారి మీరు కమిషనర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని కోరుకుంటూ, నేను మైత్రి కుటీర్ వాసులకు కానీ బయట వాళ్ళకి కానీ మరొక్కసారి కోరుకుంటున్నా, 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళైన రంగన్ననే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఖచ్చితంగా మీరు రంగన్నయ్య ప్రతి విషయంలో రంగన్న ఎంట ప్రతి విషయంలో నిల్చోవాలని కోరుకుంటూ, ఎందుకంటే మీ అందరి మీద నమ్మకంతో నేను మొన్న ఎలక్షన్స్ 800 నుంచి 1000 మెజార్టీ ఇస్తా అని చెప్పాను. ఇయ్యలేకపోయాను, 400 ఇచ్చాము. సో అది కూడా నాకు కొద్దిగా రంగన్న దగ్గర ఇబ్బందిగా ఉంది. మీరు ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ రంగన్న ఎంట నిల్చోవాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సందర్భం కాకుండా ఎందుకు అడుగుతున్నానంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ కోర్టు స్టార్ట్ అయింది. మా బాధ్యత అడిగేది. మీరు ఇబ్బంది పడ్డా నాకు, ఎందుకంటే మీరు మాత్రం కొద్దిగా ఖచ్చితంగా రంగన్న మనకు అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాడు కాబట్టి తన మాట మీద నిలబడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ గౌరవనీయులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఆహ్వానించగానే మన మైత్రి మైసమ్మ కళ్యాణోత్సవానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. మన మైత్రి మైసమ్మ దయతోటి కరుణతోటి మరొకసారి మంత్రి హోదాలో మన కాలనీని సందర్శిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొక మాట కాలనీ వాసుల గారు చెప్పాలి. రంగన్న గారిని గత 3 నెలలుగా 4 సార్లు కలిసాము. మాకంటే ముందు రంగన్నే గుర్తు చేస్తున్నాడు మన డ్రైనేజ్ ప్రాబ్లం, రైస్ మిల్ పొగ ప్రాబ్లం. సో ఈ సందర్భంగా మన మైత్రి మైసమ్మ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారికి కమిటీ సన్మానం. కొద్ది రోజులైనా కూడా మన కాలనీ నుంచి కమిటీగా మేము పోయి కలిసినప్పుడు ముఖ్యంగా మేము అడగక ముందే నీ సమస్యలు నాకు తెలుసు, నీకు ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. మాకున్నది ఒక డ్రైనేజ్ సమస్య అన్న, దానికి సంబంధించి మొన్న కూడా కృష్ణ అన్నట్టు ఇక్కడ 400 ఓట్లు వెయిట్ కాలనీలో ఏమొచ్చినాయి కానీ మీకు 1 సైడ్ వేయడం జరిగింది. అది కృష్ణకు కూడా తెలుసు.
మీకు ఈసారి మేమందరం కూడా సహకరించడం, భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో కూడా మా కాలనంతా సహకరిస్తాం. మా వెన్నెనుక ఉండి మీరు మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు. అదేవిధంగా గంటా శ్రీనివాస్ రెడ్డి గారికి కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత మన జయపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మైత్రి కుటీలు కాలనీ వలసల తరపున స్వాగతం సుస్వాగతం అన్నగారు. పైకి రావాలి.